నేనండి మీ జగన్మంథాని. ఈరోజు ఒక ప్రశ్నకి సమాధానంగా ఈ పాటతో మొదలెట్టాను. ఆ ప్రశ్న మీకు చదువుతున్నాను. నేనండి జగన్మంథాని. ఒక మిస్తున్నాను. జీవితంలో ఏ ఆశ లేనప్పుడు మనోవేదనతో ఎందుకు జీవించాలి అన్న ఒక ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న ఆబ్వియస్లీ. ఇది ఇలాంటి ప్రశ్న ఎవరైనా వేశారంటే తప్పనిసరిగా డిప్రెషన్లో ఉండే ఉంటారు. అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి, వారి వారి మనస్థితి ఇవన్నీ మనమేం చెప్పలేకపోయినా దీనికి నేను ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం చేరేలోగా ఏ తీరవునో సేరువైన సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే. సో ఇది కేర్ ఆఫ్ కంచరపాలెం పాట అండి. ఈ ఈ సినిమా గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా కొంతమంది తెలిసే ఉంటుంది. నాకైతే బహుశా 2018లో రిలీజ్ అయిన మూవీ అనుకుంటా. నాకైతే ఈ మూవీ గురించి ఏం పెద్దగా తెలియలేదండి. కానీ అనుకోకుండా 2020, అదే ఆల్మోస్ట్ 4 years క్రితము ఈ మూవీ డైరెక్ట్ చేసిన వెంకటేష్ మహా అనే వ్యక్తితో అనుకోకుండా కలవడం జరిగిందండి. యాదృశ్చికం అది. కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే ఆయనతో మాట్లాడడం, సంభాషించడం జరిగింది. అనుకోకుండా హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్లో ఆయనది ఒక టాక్ ఉండేది, నాది ఆయన తర్వాత టాక్ ఉండేది. కాబట్టి ఆయన గురించి వినడం కానీ, ఆయన టాక్ వినడం కానీ జరిగింది. ఈ మూవీలో సస్పెన్స్ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నా కానీ ఆ సస్పెన్స్ తెలుసుకోకుండానే ఆ మూవీ మొత్తం చూస్తే మాత్రం ఎంతటి నిరాశావాదంలో ఉన్న వాళ్ళకైనా కొంచెమైనా ఆశ చిగురించక మానదు అన్నది నా అభిప్రాయం అండి. బేసిక్గా ఈ మూవీ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. చూడాలి మూవీ. కానీ ఒకే ఒక రూలు, అసలు మూవీ గురించి, మూవీలో మూల విషయం గురించి తెలుసుకోకుండానే ఆ మూవీ చూస్తే, మూవీ ఆశాంతం చూస్తే ఎక్కడో అక్కడ మిమ్మల్ని ఆ మూవీ టచ్ చేస్తుందండి డెఫినెట్గా. ఈ నిరాశావాదం అన్నది మనందరికీ ఎప్పుడప్పుడు కలుగుతుంది. మనం ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి, మనకున్న ఛాలెంజెస్ బట్టి. నేను ఈ విషయంలోనే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనే టాపిక్స్, 3 టాపిక్స్ మీద నేను కొంచెం మాట్లాడుతున్నాను, చిన్న వీడియోలు చేస్తున్నాను. బేసిక్గా దీనికన్నా ముందు ఒక 4-5 వీడియోలు అయితే తెలుగులో ఉంటాయి. మొదటి వీడియో వినండి, అసలు స్ట్రెస్ అంటే ఏంటి, యాంగ్జైటీ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి అనేది. ఆ వీడియో గురించి నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ నేను కూర్చి ఒక ప్లేలిస్ట్ కింద నా యూట్యూబ్ వీడియోలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ మూడింటిని కలిపి SAD అని, సాడ్ అని అంటున్నాను. ఆబ్వియస్లీ సాడ్ అనే విషయం గొప్ప విషయం కాదు, కానీ అది ప్రతి ఒక్కరికి ఎప్పుడప్పుడు తప్పదు. కానీ అధిగమించగలగడం అన్నది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దీని మీద కమిట్మెంట్ తీసుకుని చిన్న వీడియోలు చేయడం జరుగుతుందండి. అంతే, ప్రస్తుతానికి ఇంతేనండి. 3.5 minutes, మోర్ దెన్ ఎనఫ్. థ్యాంక్ యూ.